సెకండ్ హాఫ్ నుంచి కొంచెం బోల్డ్గా ఉంటుంది. అండ్ దేర్ ఈస్ ఎ బికినీ సీన్ టూ. నేను మోడల్ ఏంటి కిరణ్? మనకు వేరే ఆప్షన్ లేదు మోనా. దట్టి పిక్చర్. రే ఇది చాలా షార్ట్ ఉందిరా. చాలా బాగున్నావు దా. స్టార్ట్ చేద్దామా? ఓకే. Look at me. హే ఇంకో బటన్ దిద్దామా? నెక్స్ట్ కాస్ట్యూమ్. హే బాగా వచ్చాయి కదా. కిరణ్ నేను ఇలాంటి షూట్ చేస్తా అని ఎప్పుడు అనుకోలేదు తెలుసా. అసలు ఈ డ్రెస్లో బాగానే ఉన్నానా? చాలా. స్మోక్ చేస్తావా? నేను చేయనని నీకు తెలుసు కదా. హ్యావ్ ఎ పఫ్, ఇట్ రిలాక్సెస్ యూ. అరే ఇంకో పఫ్ చేయి. ఏయ్ ఈ ఫొటోస్ ఎందుకు? ఇది నా పర్సనల్ కలెక్షన్ కోసం. నీ పర్సనల్ కలెక్షన్ కోసం మంచి పూసేవేనా? హే నువ్వు అసలా సర్లే రెడీ అవు. ఇంకేముంది, బిక్నీ షూట్ ఉంది కదా. రే బికినీ వద్దురా. దానికోసమే కదా పూలున్న ఫామ్ హౌస్ తీసుకుంది. కరెక్టే కానీ ఇంకేం చెప్పకు ప్లీజ్ గో గెట్ డ్రెస్. ఫైన్. మోనా, ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ వేరింగ్ అ బికినీ? నో. చూసింది చాలు. వెళ్దాం. దిగుమోనా. దిగు. వాటర్ నీలాను ఆ పై కొంచెం. యా దట్స్ ఇట్.
అలా స్టే. హే కెమెరా, చెప్తా నీ పని. వస్తారా? హే హే ఆగు. నిన్ను హే వద్దు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఎవ్రీథింగ్ ఓకే? యా. హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? How was it for you? ఇట్ వాస్ గ్రేట్. మరి నీకు? You did a great job. You did. చెప్పని. ఆపే. ఓకే ఓకే కూల్. కిరణ్, మనం ఎంతకాలం ఫ్రెండ్స్ లా ఉన్నాం. వీ నెవర్ సా ఈచ్ అదర్ ఇన్ దిస్ వే కదా. కానీ నిన్న ఎందుకో నువ్వు నాకు కొత్తగా అనిపించా. నాకు కూడా ఆ కాస్ట్యూమ్స్ వల్ల, ఆ ఫోటోషూట్ వల్ల అసలు ఎందుకో తెలియదు. ఎందుకంటావు? ఐ థింక్ ఒక్కొక్కసారి లైఫ్లో ఒక మూమెంట్ వస్తుంది, దాంట్లో ఏదో జరుగుతుంది, దాని తర్వాత అంతా కొత్తగా మారిపోతుంది. మన లైఫ్లో ఆ మూమెంట్ నిన్న ఫోటోషూట్. వెల్ సెడ్. అవును, అందరు మోడల్స్తో ఇలాంటి మూమెంట్స్ లేవు కదా. ఉన్నాయి. ముందు రోజు ఫోటో షూట్ చేస్తా, నెక్స్ట్ రోజు వేరే షూట్. హే హే ఏ మూమెంట్ క్యాప్చర్ చేయని. హలో. సార్. ఓకే సార్. ఓకే. ఓనర్ కాల్ చేశాడు, హాఫ్ అన్ అవర్ ముందే వెకేట్ చేయమన్నాడు. నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. దానిలో మెమరీ కార్డు కూడా లేదు. యూ పాస్వర్డ్ ఏం పెట్టుంటాడు? అదేనా? మోనా వెల్ రెడీ. ఏంటి కిరణ్ ఇది? ఆకాష్ ఎవరు? అతనికి నా ఫొటోస్ ఎందుకు పంపించావు? అతను ట్రాప్ చేసావు అంటున్నాడు. మోనా అది ఓకే. నాకిప్పుడు అర్థమవుతుంది. ఫోటోషూట్ నాతో తీద్దామని ముందే ప్లాన్ చేసావు కదా, అందుకే కాస్ట్యూమ్స్ నా సైజ్ తెమ్మన్నావు. మోనా అది కాదు. లాస్ట్ మినిట్ మోడల్ క్యాన్సిల్ చేసిందన్నావు. అదంతా అబద్ధమేనా? మోనా నేను చెప్పేది విను. ఆ ఫోన్ కాల్ అదంతా ఫేక్ కదా.
సే yes or no, కిరణ్. ఎస్. How could you do this to me, కిరణ్? ఎందుకు? Just to have sex with me. స్టాప్ ఇట్ మోనా. అసలు ఎందుకో చెప్తా విను. ఎందుకు? నీ ఫ్రెండ్స్కి నా పిక్స్ షేర్ చేయడానికా? అరే విను మోనా. చెప్పు. 1 వీక్ బ్యాక్ మనం డైరెక్టర్ విక్రమ్ గారు యాడ్ షూట్కి వెళ్ళాం కదా. నువ్వేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి మధ్యలో వెళ్ళిపోయావు. ఆ షూట్ అయిపోయాక సార్ నన్ను పిలిచి మీ ఫ్రెండ్కి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఉంది సార్ అని నీ ఆడిషన్స్ షార్ట్ ఫిల్మ్స్ చూపించాను. బాగుంది కానీ ఈ క్యారెక్టర్ గ్లామరస్గా ఉండాలని చెప్పారు. ఒక ఫోటోషూట్ తీసి తన ఏడికి పంపమని చెప్పారు. ఆ ఏడియే ఈ ఆకాష్. వాడదో టైపు, వాడు అలాగే మాట్లాడతాడు. నేను అడిగితే నువ్వు ఖచ్చితంగా నో అంటావని చెప్పి అబద్ధం చెప్పాను. ఇది కరెక్ట్ కాదు, కానీ నీకోసమే చేశాను. మోనా, నిన్న రాత్రి మన మధ్య జరిగింది మాత్రం అబద్ధం కాదు. ఐ లవ్ యూ. విక్రమ్ గారు కాల్ చేస్తున్నారు. ఐ హ్యావ్ టు టేక్ దిస్ కాల్. హలో. సార్. సార్. ఓకే సార్. పర్లేదు సార్. షూర్. మొన్న డైరెక్టర్కి నీ పిక్స్ నచ్చాయంట. రేపు హీరోతో ఒక చిన్న లుక్ టెస్ట్, అది కూడా జస్ట్ ఫార్మాలిటీకే. You got the part. You'll be a heroine. ఏమైంది? Don't ever lie to me. సారీ. కిరణ్, థ్యాంక్ యూ. మళ్ళీ కొట్టావు కదా. మోనా, నీకు ఒకటి చెప్పనా? ఏంటి? ఈ షర్ట్ నాకన్నా నీకే బాగుంది. థ్యాంక్ యూ. కానీ ఇది నా ఫేవరెట్ షర్ట్. ఏం చేస్తున్నావు? నాది నాకు ఇచ్చేస్తే నేను తీసుకుంటా. హే, నాది నాకు Stop ఇచ్చేయి. నా షర్ట్ నాకు ఇచ్చేయి. హే.